ప్రశ్నించాలి. ప్రతిదీ ప్రశ్నించాలి. ఈ మధ్యన జంజీలకి మన ప్రధానమంత్రి మోడీ గారిచ్చిన సలహా. సలహా చాలా చక్కటి సలహా. అర్థవంతమైన సూచన. కాకపోతే సలహాలు అన్నయి ఉచిత సలహాలు, అనుచిత సలహాలు, అసంపూర్ణ సలహాలని రకరకాలుగా ఉంటాయి. అయితే ఇది ఒక అసంపూర్ణ సలహా కిందికి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బహుశా మన ప్రైమ్ మినిస్టర్ గారికి సమయాభావం వలన అంత టైంని వెచ్చించలేని పరిస్థితిలో దీన్ని సంపూర్ణం చేయలేకపోయినరేమో, కంప్లీట్ చేయలేకపోయినరేమో. ఇది ఇన్‌కంప్లీట్‌గా ఉన్నది. అసంపూర్ణమైన సలహాలు గానీ, సూచనలు గానీ సమస్యలకు గూడా దారితీస్తాయి. ఎందుకంటే ఒక సలహా అన్నది ఇచ్చే ముందు ప్రశ్నించాలి అన్న సలహా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే, ప్రశ్నించాలి అంటే దానికి ముందు ఎలా ప్రశ్నించాలి? ప్రశ్నించాల్సిన విధానం అంటే విధి విధానాలేంటి? అవి పాటిస్తూ ప్రశ్నించితే మంచి చక్కటి రిజల్ట్ వస్తది. ఉదాహరణకి వస్తావా? అన్నదో ప్రశ్న. వస్తావా? రావా? ఇది అదే ప్రశ్న. అర్థం ఒకటే. సారాంశం గూడా ఒకటే. కానీ కొన్ని ప్రశ్నలు సకారాత్మకంగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలు నకారాత్మకంగా ఉంటాయి. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే పాజిటివ్ క్వెషన్స్, నెగెటివ్ క్వెషన్స్. సో, మనం ఎప్పుడు గూడా పాజిటివ్ క్వెషన్స్ ఒక సకారాత్మక ఉన్న ప్రశ్నలే మన సమాజానికి గానీ, మన యొక్క దేశ అభివృద్ధికి గానీ ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మరి ఈ అసంపూర్ణంగా మోడీ గారు మిగిల్చిన ప్రశ్నించాలి అనే ఒక సూచనని నేను ఈరోజు దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. సో, ప్రశ్నించటము మరి నేర్చుకోవాలి గదా! అంటే ఈ యొక్క జంజీలంటే యువతరం. ఈ యువతరానికి ఈ విధి విధానాలన్నీ గూడా ఎవరు నేర్పాలా? యువతరానికి ముందున్న నవతరము నేర్పలేదు. వాళ్ళు చిన్నవాళ్ళు. మరి వీళ్ళకంటే పెద్దవాళ్ళు మలితరం. అంటే సీనియర్ సిటిజన్స్. ఈ మలితరం వాళ్ళే ఈ యువతరానికి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ప్రశ్నించాలా అన్న విధానాలని నేర్పించాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ఈ సీనియర్ సిటిజన్స్ మీద ఎవరైతే పెద్దలున్నారో, పెద్దలు అంటే బాగా అంటాం కదా! మలితరం మహానుభావులు అనొచ్చు. ఈ మలితరం మహానుభావులైనటువంటి సీనియర్ సిటిజన్సు వీళ్ళకి బాధ్యత తీసుకొని ప్రశ్నించే విధానాన్ని నేర్పినట్లయితే, ఆ ప్రశ్నించటం వలన వచ్చే రిజల్ట్స్ సారాంశము, ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఇటు సమాజానికి గానీ, దేశానికి గానీ పురోగభివృద్ధికి, దేశాభివృద్ధికి, పురోగభివృద్ధికి కూడా ఉపయోగపడతాయి. అయితే ఈ బాధ్యతని మరి సీనియర్ సిటిజన్స్ తీసుకునేటందుకు ప్రజలు, ప్రభుత్వం యొక్క సహాయక సహకారంతోని ఈ బాధ్యత తీసుకుంటందుకు సీనియర్ సిటిజన్స్ ఎల్లవేళలా సమాయత్తమై ఉన్నారు. రెడీగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యాన్ని పూర్తి చేసేటందుకు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళ జ్ఞానం గానీ, విజ్ఞానం గానీ, పరిజ్ఞానం గానీ ఉపయోగపడాలంటే ఈ యువతరానికి ఎన్నో విషయాలు యువతరంతోని వాళ్ళు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నించే విధి విధానాలు గూడా ఈ యొక్క మలితరం సీనియర్ సిటిజన్స్ యువతరం జంజీలకి సరి అయిన సూచనలు, విధి విధానాలు వాళ్ళకి తెలియజేసినట్లయితే నిజంగా మోడీ గారు చెప్పినట్లుగా ఈ ప్రశ్నించాలి అన్న భావన ఫలితాలు అమోఘంగా ఉంటాయి. అభివృద్ధికి దోహదపడతాయి. ఇది సీనియర్ సిటిజన్ల తరఫున అనుకోండి, నా తరఫున అనుకోండి, అనేక సీనియర్ సిటిజన్ల సంఘాలు, సమాఖ్యలున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలోనే దాదాపు ఒక 500 పైన ఈ సంఘాలు సీనియర్ సిటిజన్ ఉన్నాయి. వీళ్ళందరూ పూనుకొని మోడీ గారు అసంపూర్తిగా ప్రశ్నించాలి అని
సూచననిచ్చారు గదా! దాన్ని సంపూర్ణంగా చేయాలని, సంపూర్ణంగా చేస్తారని భావిస్తూ, ఈ బాధ్యతని మనం సంతోషంగా తీసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ఛానల్‌ని మీరు మరీ మరీ చూస్తూ, మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని, ఇంకా ముందు ముందు గూడా ఇలాంటి విషయాలని ఈ ఛానల్ ద్వారా తెలుసుకునేటందుకు, తెలిపేటందుకు మాకు అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వివరాలకి మా పూర్తి వీడియోని చూడండి. నమస్తే.